వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. పవన్ కళ్యాణ్ను ముక్కలుగా నరికేస్తాం, సీరియస్గా తీసుకోరా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈరోజు ముమ్మిడివరంలోని ఒక పాస్టర్, దంగేటివారిపాలెం ముమ్మిడివరం మండలంలో కోనసీమ జిల్లాలో ఒక పాస్టరు సండే సందర్భంగా చర్చిలో ప్రేయర్ చేసే క్రమంలో ఆయన అక్కడికి వచ్చిన జనాలను ఉద్దేశించి ఏదైతే ప్రసంగించే క్రమంలో చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. చాలా దారుణమైన కామెంట్స్ ఏంటంటే, డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఇంకొకసారి మాట్లాడితే ఆయన ముక్కలుగా నరికేస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో బయటికి రాలేదు, కానీ ఎవరో నా వీడియో రికార్డ్ చేసి ఆడియో బయటకు వదలడం జరిగింది. అది చాలా సీరియస్గా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా డిప్యూటీ సీఎంనే ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడిన తీరుతో ఈరోజు ఆయన మీద పోలీసులు కేసులు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు పోలీసులు, కేవలం ముమ్మిడివరం పోలీసులు ఆయన మీద కేసు వరకే ఫైల్ చేశారు. అధికారికంగా మేము కేసు ఫైల్ చేసాం అతని మీద పలు సెక్షన్ల కింద అని చెప్పేసి అనౌన్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు బహిరంగ ప్రకటన కూడా చేస్తున్నారు లోకల్ పోలీసులు. అయితే ఏ క్రమంలో ఏ కంటెస్ట్ లో ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారు అనేది పక్కన పెడితే, ఒక డిప్యూటీ సీఎం ను ఉద్దేశించి ఈ స్థాయిలో ఆయన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే, అక్కడ నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అక్కడ లోకల్ ప్రజల్ని అనేది ఒక చర్చ జరుగుతోంది. బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్, మన ఆధారం లేకుండా దాన్ని మనం హైలైట్ చేయలేం. కానీ బట్ ఈరోజు పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఉందని ఎప్పటి నుంచో వాళ్ళ పార్టీ నేతలు కానీ అదేవిధంగా జన సైనికులు కానీ ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారు. ఇక్కడ ఏ యాంగిల్ లో చూసినా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ని చాలా సీరియస్ గానే పరిగణించాల్సి వస్తుంది. కేవలం కేసు బయట చేతులు దులుపుకుంటేనో, లేకపోతే 2 రోజులు ఆగి ప్రచారం అయిపోయిన తర్వాత మర్చిపోతేనో అది ఇంక వేరే యాంగిల్లో వేరే షేడ్స్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే దీని మీద పోలీసులే కాదు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఆయన కోట్ చేసిన కామెంట్స్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడితే అని కూడా కోట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో మాట్లాడుతూ వస్తా ఉన్నారు. ఇక్కడ ఆ మాట్లాడిన పాస్టర్ కి బుద్ధి ఉందా లేదా అనేది నిజంగా మనం క్రాస్ చెక్ చేసుకుంటే, ఒకసారి గతంలో పవన్ కళ్యాణ్ ఇదే అంశానికి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయన భార్య అన్నా లెజ్నోవానే, ఆమె రష్యన్ ఆమె క్రిస్టియానిటీని, ఆవిడ ఏదైతే దేవదేవుడి దగ్గరికి వెళ్ళినా, తిరుమల వెళ్ళినా, తన కొడుకు ప్రాణాంతకం నుంచి బయటపడ్డా ఆవిడ తిరుమల వెళ్లి గుండు కొట్టించుకుని డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారిని దర్శించుకుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తన కూతురు ఇద్దరిని తీసుకెళ్లి, తన కూతురు ఏదైతే అన్నా లెజ్నోవాకి పుట్టిన కూతురు ఎవరైతే ఉందో ఆమెను తీసుకెళ్లి అక్కడ డిక్లరేషన్ కూడా ఇప్పించారు. కూతురు ఇద్దరితో ఆయన డిక్లరేషన్ కూడా ఇప్పించి ఆయన గుళ్ళోకి వెళ్ళడం జరిగింది. పరమత సహనం ఉండాలి, సనాతన ధర్మం అంటే తన మతాన్ని తను కాపాడుకుంటూనే పరమతాన్ని కూడా గౌరవించాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చెప్తా వస్తా ఉన్నారు. కాబట్టి తిరుమల లడ్డు ఒక వివాదం కావచ్చు, తిరుమల లడ్డు వివాదంలో వైఎస్ఆర్సీపీ ఉన్నదానికంటే ఓవర్ యాక్షన్ చేసిన విధానం కావచ్చు, కోట్లాది మంది భక్తుల్ని, శ్రీవారి భక్తుల్ని వాళ్ళు పూర్తి స్థాయిలో అవమానించిన విధానం కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే స్టాండ్ తీసుకున్నారు. ముందు నుంచి కూడా ఆయన చెప్తానే వచ్చారు చాలా అంశాల్లో. ఈ రోజు ప్రజెంట్ కాంటెంపరీ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ అంతగా హిందూ ధర్మం గురించి మాట్లాడే లీడర్స్ లేరు. పవన్ కళ్యాణ్ అంతగా ఆ యాంగిల్ ఒక సబ్జెక్ట్ ని వినిపించే నేతలు కూడా లేరు. ఎందుకంటే ఆయన పిఠాపురంలో పోటీ చేయకముందే పిఠాపురం వారాహి యాత్రలో భాగంగా ఏదైనా పిఠాపురం నుంచి ఒక హామీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, పిఠాపురం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అంటారు. అక్కడ పీఠం గురించి హైలైట్ చేసే క్రమంలో అసలు ఎవరికి తెలియదు పూర్తిగా ఆ దేవుని అక్కడ ఎలా పిలవాలి పిఠాపురంలో అనేసి. అందుకే శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా ఎప్పుడు చెప్తుంటారు. ఆయన చాలా స్పష్టంగా హిందూ ధర్మానికి సంబంధించిన ఒక మంచి మాటను చెప్పడానికి కానీ, సనాతన ధర్మం గురించి వివరించడానికి కానీ ఎక్కడ కూడా ఆయన హెసిటేట్ కాలేదు. అలాగని చెప్పి పర్వతాలని అవమానించిన పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చేయలేదు. సరే, గతంలో అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా ఉన్నారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ప్రజెంట్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు, ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మాన్ని జనంలోకి తీసుకెళ్తూ హిందూ ధర్మం గురించి గొప్పగా చెప్తూ ఈ రోజు ఆయన వేరే యాంగిల్లో వేరే మతాన్ని కించపరిస్తే అతన్నే డ్యామేజ్ చేస్తుంది, అది అతని పార్టీనే డ్యామేజ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ మనం తరిచి చూస్తే ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఆ యాంగిల్లో మాట్లాడలేదు. అండ్ వన్ మోర్, ఎక్కడ ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఇలా కమెంట్స్ చేసే క్రమంలో అదే మన మతంలో ఇలాంటి కామెంట్స్ చేసినా, మనం చెడు ఆడేసినా మనం మాట్లాడడం, అదే ఎక్కడైనా సరే పరమతాల్లో ఇలా జరిగితే వాళ్ళ మతాన్ని వాళ్ళు చాలా గొప్పగా గౌరవించుకుంటారు, గొప్పగా ఆరాధిస్తారు. ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎవరైనా చేస్తే వాళ్ళని ఏం చేయాలో అది చేస్తారని చెప్పి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఐక్యత ఉండాలి, మన మతంలోకి కులాన్ని తీసుకురావడం వల్లే ఈ రోజు హిందూ మతం చీలిపోతుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తున్నారు ఆయన. తిరుమల లడ్డు గురించి మొన్న అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిన సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే అంశాన్ని డెలివర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సనాతన ధర్మం అనే అంశాన్ని తీసుకున్నారో ఆయన్ని అప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకులు అదే యాంగిల్ లో టార్గెట్ చేస్తా ఉన్నారు. ఎంత దూరం వెళ్లారంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే విషయంలో, పాస్టర్ ప్రవీణ్ చనిపోతే దాని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని ఆరోపించడం జరిగింది. గతంలో కత్తి మహేష్ ఇంతే మాట్లాడేవాళ్ళు హిందూ ధర్మం గురించి, ఆయన చనిపోతే దాని వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారనే
ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇటీవల మనం చూస్తే బొగ్గురు శ్రీనివాస్ రైటర్ చనిపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన్ని ఏదైతే అప్పులు ఇష్యూలో వాళ్ళ ఫ్రెండ్స్ తో గొడవ పడిన కారణంగా వాళ్ళ ఫ్రెండ్ ఆయన్ని సుపారీ ఇచ్చి చంపేయడం జరిగింది. అయినా సరే ఆ బొగ్గురు శ్రీనివాస్ ఎక్కడో పాల్వంచలో చనిపోతే దానికి పవన్ కళ్యాణ్ కి లింక్ పెట్టారు. అతను చనిపోవడానికి కూడా పవన్ కళ్యాణే కారణం అని చెప్పి. సో మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ ఉందామని చెప్తా అంటే మతాల కేంద్రంగా పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్ ని వీళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇటీవల మనం చూస్తే అంబటి రాంబాబు అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే కాపు సామాజిక వర్గ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి టార్గెట్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఆ పార్టీ మొత్తం ఒకటే స్టాండ్ తీసుకుంది, టార్గెట్ పవన్ కళ్యాణ్ అనేది. పవన్ కళ్యాణ్ కాపు నేత కాదా, కాపుల్ని జైల్లో వేస్తుంటే కట్టుబట్టలతో ఏదైతే పంపిస్తా ఉంటే రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ చూస్తా ఉంటారా అని చెప్పేసి ఈ రోజు ముద్రగడ పద్మనాభం నుంచి తోట త్రిమూర్తుల దాకా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ పిల్లల్ని తిట్టినా, ఇదే పవన్ కళ్యాణ్ సినిమాలను ఆపినా, ఇదే పవన్ కళ్యాణ్ పెళ్లిల్ని హేళన చేసినా అప్పుడు కాపుకులం వీళ్ళు ఎవరికి కూడా గుర్తు రాలేదు. సో పవన్ కళ్యాణ్ మాట్లాడడమే ఆలస్యం, వీళ్ళు దాన్ని నిజంగానే ఆయన చెప్పినట్టే కులం యాంగిల్లోనో మతం యాంగిల్లోనో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజుకి ఇది ఎంత దూరం వెళ్ళింది మనం చూస్తే, ఈ రోజు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఆయన ముక్కలుగా నరికేస్తారా? ఒక పాస్ అయి ఉండి ఇంత సెన్స్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా అతను మాట్లాడారంటే ఇది అతను ఒక్కడి నోట్లోంచి వచ్చిన మాట కాదు. అతని వెనక ఎవరో ఉన్నారు, అతని వెనక ఎవరో ఇచ్చిన ధైర్యమే ఈ మాటలు మాట్లాడిస్తా ఉంది. కులాల మధ్య చిచ్చు పెడతాం అయిపోయింది గత ఎన్నికల కంటే ముందు, మళ్ళీ మతాల మధ్య చిచ్చుని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. సో ఇది ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం ఒకటి. ఇందులో కూడా ఆ స్థాయిలో పాస్టర్ మాట్లాడిన తర్వాత జనసేన సైనికులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్, ఒక పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్, మొన్నటి ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు మేము ముక్కలుగా నరికేస్తామని మాట్లాడారంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి, అతను ఎంత బరితెగించి ఉండాలి. ఈ బరితెగింపు వెనక అసలు కారణం ఏంటి అనేది పోలీసులు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఇప్పటికే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది జనసేన నేతలు అభిప్రాయపడతా ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి అంశాల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టి స్టార్టింగ్ లోనే వాటిని కట్ చేయబోతే ఎక్కడికక్కడ ఇవి భవిష్యత్తులో చాలా దూరం లీడ్ చేసే అవకాశం అయితే ఉంది.